నేను చందు. మొదటి అడుగుతోనే ఎంతటి సుదూర ప్రయాణం చేయాలన్నా మనిషి మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. మొదటి అడుగు వేయడమే కష్టం. అడుగు పడిందంటే కొంత విజయం లభించినట్లే. ఒక వస్తువు పైన దృష్టి పడుతుంది. అది పొందాలన్న ఆలోచన కలుగుతుంది. దానికి ప్రేరణ తోడవుతుంది. ఆలోచన దృఢ సంకల్పంగా మారుతుంది. అది ధర్మబద్ధమైంది అని తోచినప్పుడు పట్టుదల మొదలవుతుంది. అది ప్రణాళిక రచనకు నాంది అవుతుంది. ఈ 6 సోపానాలను అధిరోహించాక 7వది దైవచింతన. ధార్మికమైన ఆలోచన బలపడిందంటే దైవకృప ఖచ్చితంగా లభించి తీరుతుంది. అప్రయత్నంగా లభించే ప్రయోజనాలను ఆశించనివాడు, అత్యాశతో అక్రమార్జన చేయనివాడు నాకు ప్రీతిపాత్రుడు అంటాడు గీతాచార్యుడు. మొదటి అడుగు వేసే ముందు గమ్యం ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో అక్కడికి చేరుకునేందుకు కావలసిన ఉపకరణాలేమిటో అన్నీ సిద్ధపరచుకొని ప్రయాణానికి సన్నద్ధం కావడం నిజమైన సాధకుడి లక్షణం. గడిచిన కాలమనే నదికి, రాబోయే కాలమనే నదికి వర్తమాన కాలమే పటిష్టమైన వారధి. ఆచరణీయమైన ఆదర్శమూర్తుల హితవులను, సలహాలను తీసుకొని తన అనుభవాలను, జీవితం నేర్పిన పాఠాలతో సమన్వయపరచుకొని మనిషి ముందుకు సాగాల్సి వస్తుంది. ఎంత ఆహ్లాదాన్ని కలిగించేదైనా భవిష్యత్తునే నమ్ముకొని కూర్చోకూడదు. అలాగే గతాన్ని పదే పదే తలుచుకొని చింతిస్తూ కూర్చోకూడదు అంటాడు అమెరికన్ రచయిత లాంగ్ఫెలో. నీటి కోసం బావి తవ్వేవాడు నీరు పడేదాకా తవ్వుతూనే ఉంటాడు. అంతేగాని అడుగుకో గుంట చొప్పున తవ్వుతూ పోడు. పని కాదేమోనని పిరికితనంతో, అనుమానంతో ఆరంభమే చేయని వాళ్ళు కొందరు. పని సగం కాగానే నిరాశతో, నిస్పృహతో, ఆత్మవిశ్వాసహీనులై మధ్యలో ఆపేసేవాళ్ళు ఇంకొందరు. వీళ్ళు ఎన్నటికీ కార్యసాధకులు కాలేరు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని కార్యసాఫల్యం పొందేవారే ఉత్తములు, విజేతలు. ప్రయత్నాన్ని మించిన పురుషార్థం లేదు. సాధనను మించిన ధనం లేదు. పట్టుదలను మించిన ప్రతిభ లేదు. అడ్డదారుల్లో వెళ్ళి విజయం పొందేవాళ్ళు అపఖ్యాతిని మూట కట్టుకుంటారు. సాధకుడనే వాడికి సాహసం, సాధన ఈ రెండే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. క్షీరసాగర మతన తరుణంలో విషజ్వాలలు ఉబ్బికి వస్తే బీరువులై పారిపోలేదు దేవతలు. దీక్షాదక్షులై మదనం సాధించి అమృతం సాధించారు. సీతాన్వేషణకు బయలుదేరిన పవనసుతుడు మార్గమధ్యంలో ఎన్నో ఆపదలను, ఆటంకాలను ఎదుర్కొన్నాడు. అన్నింటినీ అధిగమించి గమ్యం చేరుకున్నాడు. సంకల్పసిద్ధి పొందాడు. భగీరథుడు గంగను భూమికి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. మీరాబాయి శ్రీకృష్ణుడిలో ఐక్యం పొందడానికి ఎన్ని అవమానాలను, అవహేళనలను సహించింది. చిన్న చిన్న సమస్యలనే భూతద్దంలో పెద్దవిగా చూసుకొని బెంబేలెత్తిపోయి ఆత్మహత్యకు పాల్పడేవాళ్ళు పరమాత్మ ప్రసాదించిన జీవితం అనే కల్పతరువు మహిమను అర్థం చేసుకోలేరు. దేహమే నిజమైన దేవాలయం అన్న అక్షర సత్యాన్ని గ్రహించలేరు. అతి నిద్ర, అతి ఆహారం, అతి సంభాషణం ఇవి మన కృషికి ప్రధానమైన ఆటంకాలు. ఆ అన్న అక్షరాలు పక్కపక్కనే ఉన్న వాటి అర్థాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అంటే అలసత్వం. మరోసారి ఆ అంటే అలసత్వం. ఆ అంటే ఆచరణ. అలసత్వం ఉన్నవాడికి ఆచరణ చాలా దూరంలో ఉన్నట్టుగా గోచరిస్తుంది. అడుగు వేసేవాడికి ఆచరణ నీడగానే ఉంటుంది. ఆచరణ లేని ఆధ్యాత్మికత జీను లేని గుర్రం లాంటిది అని చిమ్మపుడి శ్రీరామమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది. ఏదైనా ఆరంభం మొదటి అడుగులోని అన్నమాట. మంచి ఉద్దేశంతో ఏదైనా స్టార్ట్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇది ఈరోజు అంతర్యామి ప్రేరణలో భాగంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.